ఇదే ఫైనల్. ఈ దేశానికి ముడి చమురు ఇచ్చింది ఈ నేల. ఈ దేశానికి ముడి ఖనిజాలు ఇచ్చింది ఈ నేల. ఈ దేశానికి మత్స్య సంపద ఇచ్చింది ఈ నేల. ఈ దేశానికి ఆహారం అందించింది ఈ నేల. ఇద్దరూ లేక ముగ్గురు అంటే అలాగా అయితే సరే అన్నారు ఆంధ్రులు. మేమిద్దరం మాకిద్దరు అంటే ఓకే అన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక్కరు చాలనుకున్నారు. ఈ దేశానికి అన్ని విధాలా అండదండలు అందించారు. దేశం మాకేమిచ్చిందని చూడకుండా దేశానికి మేమేమివ్వాలని ఆలోచించారు తెలుగువాళ్ళు. అడ్డగోలు విభజన చేస్తే తల వంచారు. తమ బతుకు తాము బతకాలనుకున్నారు. భూములిచ్చి రాజధాని నిర్మించుకోవాలనుకున్నారు. మరి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులేమి చేస్తున్నారు? అవివేకుడైన పాలకుడితో చేరి తిరిగి ఏమిచ్చారో తెలుసా? అమరావతిని అపహాస్యం చేయడానికి తోడ్పడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారు. నరహంతకులను వదిలిపెడుతున్నారు. ఆర్థిక నేరగాళ్లను ఆరాధిస్తూ వారి అడుగులకు మడుగులెత్తుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కరుడు గట్టిన నేరస్తులను బయటకు పంపుతున్నారు. అడుగడుగున అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. జగన్ పాలనలో వారి వైఖరే సాక్ష్యం. ఇప్పటికీ అలాగే ఉన్నారు కొందరు. పగబట్టారు, కక్షబూనారు, నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. తడి గుడ్డతో ప్రజల గొంతు కోశారు. చంద్రబాబు ఉంటే దోపిడీ చేయలేము, అడ్డుకుంటాడనే ఒకే ఒక్క కారణంతో జగన్ మీద మోజు పెంచుకున్నారు. మోజు తేరడం లేదు. ప్రజల్లో పెరిగిన స్వార్థం, కులజాడ్యం దానికి తోడయ్యింది. 5 ఏళ్లుగా ప్రజల గొంతు పిసిగారు. గొంతు విప్పలేని స్థితిలో ప్రజల్ని ఉంచారు. అరాచకం అంతు లేకుండా చేశారు. ప్రతిదానికి ఎక్కడో చోట అంతం ఉంటుంది. పాపం పండుతుంది. ఎవరైతే ప్రజల్లో వీరవిహారం చేశారో వారికి కష్టకాలం దాపురించినట్టే. అణుచుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకోబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.